హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపించబోయేది క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ రెసిపీ అన్నమాట. దీనిని కేఎఫ్సి స్టైల్ చికెన్ అని కూడా అంటారు. ఒక్కసారి ఇలా చేస్తే మీరు ఇంకా ఎప్పుడు కేఎఫ్సికి వెళ్ళరు. ఇంట్లోనే పిల్లలు పెద్దవాళ్ళు బాగా ఇష్టపడే ఫ్రైడ్ చికెన్ రెడీ. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. చూశారు కదా, ఒక 2 kgs దాకా స్కిన్లెస్ చికెన్ తీసుకొని అందులో ఓన్లీ లెగ్ పీసెస్, లాలీపాప్స్, వింగ్స్, చెస్ట్ పీసెస్ అన్నమాట. మనం స్పెషల్గా వెళ్ళి ఏ పార్ట్స్ కావాలో ఆ పార్ట్స్ తెచ్చుకొని ఇలా బాగా చికెన్ కడిగి ఒక చిల్లుల గిన్నెలో వేసుకొని ఒక్క డ్రాప్ వాటర్ కూడా లేకుండా చికెన్ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక పెద్ద గిన్నెలో ఒక 1/2 kg మైదా పిండి, చూశారు కదా, 3 కప్పుల దాకా మైదా పిండి, వేసుకొని ఆ తర్వాత మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్, ఫస్ట్ 3 కప్స్ మైదా పిండి, ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అన్నమాట. ఆ తర్వాత చికెన్ మసాలా, ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఆ తర్వాత ఒక 5 దాకా ఎగ్స్. ఇవన్నీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చక్కగా కలుపుకొని ఒక 5 దాకా ఎగ్స్ పగలగొట్టి బాగా ఒక 1.5 బౌల్ వాటర్ వేసి మనం తీసుకున్న బియ్యం గిన్నెతో 1.5 గ్లాస్ వాటర్ వేసి ఎగ్స్ వేసిన తర్వాత ఎక్కడ ఉండలు చుట్టకుండా బాగా మిక్స్ చేసుకోండి.
వాటర్ వేసుకున్న తర్వాత ఆ పిండిలోకి వాటర్ డ్రాప్ కూడా లేని చికెన్ తీసుకొని మనం కలుపుకున్న పిండిలోకి చికెన్ని వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఆ చికెన్ పీసెస్కి మనం కలిపిన పిండి బాగా పడితే అప్పుడు మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. చూసారు కదా, ప్రతి ఒక్క పీస్కి ఆ పిండి అనేది మిక్స్ అవ్వాలి. పిండి మరీ అంత పలసగా కాకూడదు, పకోడీ పిండిలాగా కలుపుకోండి. ఆ తర్వాత వేరే ఒక ప్లేట్ తీసుకొని అందులో ఇంకొక 1/2 kg దాకా మైదా పిండి తీసుకొని కార్న్ఫ్లోర్ ఒక 1/2 కప్పు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం కారం వేసుకొని గరం మసాలా 1 టేబుల్ స్పూన్, మళ్ళీ చికెన్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, వేసి బాగా మిక్స్ చేసుకొని ఇది డ్రై పౌడర్గానే ప్లేట్లో అలాగే ఉంచుకోండి. మనకి ఇందులో 2 మిక్సెస్ ఉన్నాయన్నమాట. ఒకటి వెట్ మిక్స్చర్, ఒకటి డ్రై మిక్స్చర్ అన్నమాట. మనం చికెన్ కలుపుకొని పెట్టుకున్నది వెట్ మిక్స్చర్ అన్నమాట. ఇదేమో డ్రై మిక్స్చర్. ఓన్లీ డ్రైగానే ఉండాలి, అందులో ఒక డ్రాప్ వాటర్ కూడా వేయకూడదు. ఆ తర్వాత ఒక పెద్ద బాండి తీసుకొని ఒక ఆయిల్ ప్యాకెట్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ఇందాక ఒక బేషన్లో చికెన్ కలుపుకున్న వెట్ మిక్స్చర్ చూసాం కదా, ఇది వెట్ మిక్స్చర్, ఇది డ్రై మిక్స్చర్ అన్నమాట. ఇందులో సేమ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఆ వెట్ మిక్స్చర్లో చికెన్ తీసుకొని ఒకసారి వెట్ మిక్స్చర్లో బాగా మిక్స్ చేసి ఆ తర్వాత డ్రై మిక్స్చర్లోకి వేసుకొని ఆ మనం కలుపుకొని పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్చర్ బాగా పట్టేంత వరకు ఇలా మిక్స్ చేసుకొని గట్టిగా ప్రెస్ చేసి ఆ ప్లేట్లో పెట్టుకోండి. అలా 4-5 పీసెస్ దాకా రెడీ చేసుకొని పెట్టుకోండి. వెట్ మిక్స్చర్లో ఉన్న చికెన్ పీసెస్ని తీసుకొని డ్రై మిక్స్చర్లోకి డ్రై పౌడర్ బాగా పట్టేటట్టుగా చికెన్ పీసెస్కి ఇలా ప్రెస్ చేసుకొని
ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క పీస్ చిన్నగా లో ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోండి. జాగ్రత్తగా చికెన్ పీసెస్ని ఆయిల్లోకి వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి. ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ చికెన్ని బాగా కుక్ చేసుకోండి. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకునేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి లోపల చికెన్ బాగా ఉడికిపోతుంది, బయట క్రిస్పీగా ఉంటుంది. బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకోండి. అలా చిన్న చిన్నగా మనం కలుపుకున్న చికెన్ పీసెస్ మొత్తం ఒక్కొక్కసారి తీసి వేస్తూ అన్నీ బాగా ఫ్రై చేసుకోండి. చూశారు కదా, ఇంట్లోనే అందరూ ఇష్టపడే ఫ్రైడ్ చికెన్ మనం హాయిగా హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నమాట. ఇదే దీని ప్రాసెస్. నా వీడియో కానీ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తుంటాయి, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రైడ్ చికెన్ ఇంట్లోనే రెడీ అయింది. హ్యాపీగా తినేయండి. చూశారు కదా, మనం ఇంట్లో పిల్లలు బాగా ఇష్టపడే ఫ్రైడ్ చికెన్ రెడీ.